రాజకీయంలో ఎవరు ఏ పార్టీలుంటే వాళ్ళ పార్టీనే గెలిపేయమని అడుగుతారు. మా పార్టీలకు ఓటేస్తే అది చేస్తాం ఇది చేస్తామని హామీలు ఇస్తారు. ఆ వెనక అవి చేస్తారా లేదా అనేది వేరే ముచ్చట అనుకోండి. ఇప్పుడు రేవంత్ సారు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాడు. ఎమ్మెల్సీ ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ఆయనను గెలిపించాలని ప్రచారం చేయాలి. మరి సార్ ఏం చేస్తున్నాడో చూడండి. 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. రైతు భరోసా మీ ఖాతాలలో పడితేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. 500 రూపాయలు సిలిండర్ వచ్చిన కుటుంబాలు మాకు ఓటేయండి. అబ్బర బిడ్డ, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ కు తిప్పలే ఉన్నది పోన్రి. ఆయనను గెలిపిస్తానని పోయి ఓడిచి వచ్చేటట్టే ఉన్నాడు రేవంత్ సారు. బోనస్ వచ్చినోళ్ళు రైతు భరోసా వచ్చినోళ్లే ఓటేయాలని అంటున్నాడు. అంటే రైతు భరోసా 10 పైసల మందం రైతులకు కూడా రాలే. బోనస్ బోకే సర్కార్ వాళ్ళు ఎన్నడో బోర్లేసిండ్రు. రైతులే గాంధీ భవన్ ముంగటికొచ్చి ఈ ముచ్చట చెప్తున్నారు. అంటే ఇచ్చిన హామీలు ఏది కాలేదు కాబట్టి మా పార్టీ ఆయనకు ఓటేయిండ్రని సారే చెప్తున్నాడు. పాపం ఈ ప్రైవేటు కాలేజ్ ఆయన మస్తు ఖర్చు పెట్టుకొని పోటీ చేస్తున్నాడట. ఎట్లనో ఏమో పోన్రి. కానీ నిన్న బక్క జడ్సన్ సార్ కూడా ఇదే మాట చెప్పిండు. కాంగ్రెస్ క్యాండిడేట్ ను ఓడించడానికి ముఖ్యమంత్రి సారే మస్తు ప్రయత్నం చేస్తున్నాడని అన్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సేనాధిపతి ఆయనే కుట్రదారు. ఆయన ముఖ్యమంత్రి పదవికి ఎవరెవరు అడ్డం వస్తారనుకున్నారు, అసమ్మతి నాయకులుగా ఎవరెవరు ఉంటారనుకున్నారు. అందులో జీవన్ రెడ్డి గారిని కానీ, మధు యాష్కిని కానీ, జగ్గారెడ్డిని కానీ ఇంకా కొంతమందిని ఓడగొట్టే ప్రయత్నం కూడా చేసి పిల్లలు మాత్రం పక్కా ఆయన ఓడగొట్టింది. అందుకే కావచ్చు పోయి ప్రచారం చేసి మరీ ఓడించడానికి ప్లాన్ వేసిండని అందరు అనుకుంటున్నారు. అప్పట్లో అలా పాలమూరుకెళ్లి ఎంపీగా పోటీ చేసిన వంశీచంద్ర రెడ్డి సార్ను కూడా దగ్గరుండి 10 సార్ల ప్రచారం చేసి మరీ ఓడించిండట. అక్కడ ఓళ్ళే మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ ఓట్లలో కూడా అదే చేస్తున్నట్టు కొడుతున్నది. కానీ రేవంత్ సారు తెలివికి మొక్కాలే పోండ్రి. గెలిపించడానికి ప్రచారం చేస్తారు కానీ రేవంత్ సారు ఓడించడానికి ప్రచారం చేస్తుట్లా ఆరితేరిపోయినట్టున్నాడు.